వెల్కమ్ టు మై శివ షోల్ టారోట్ ఛానల్. దయచేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. నెక్స్ట్ ఏంటంటే ఎవరి రీడింగ్స్ అయినా సరే నేను చెప్తానండి, కానీ బయటికి ఎప్పుడు కూడా స్ప్రెడ్ చేయను. మీరు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. నేను ఎక్కడివక్కడే మర్చిపోతా నేమ్స్ కూడాను. లేదు మీరు మెసేజెస్ చేసి పెట్టినా సరే ఎక్కడివక్కడే ఉంటాయి. మీరు ఏ విషయంలో కూడా ఎవరు భయపడి పడాల్సిన అవసరం అయితే లేదు. నా వరకే ఉంటుంది ఏ టాపిక్స్ అయినా సరే. ఇప్పుడు ఇంకొక మాట ఏంటంటే, మీకు ఎవరికైనా మ్యారేజ్ ఇష్యూస్ అయినా, పిల్లల స్టడీస్ గురించి అయినా, వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, వాళ్ళ జాబ్ గురించి, రియూనియన్ రెమెడీస్ కోసం అయినా, లేదు అంటే ఏం చెయ్యాలి, అసలు పరిస్థితి ఏంటి, అవన్నిటి గురించి కూడా నేను చెప్తానండి. ఇంకొక విషయం ఏంటంటే, మీకు పర్సనల్ రీడింగ్ అయితేనే ఏదైనా యాక్యురేట్ వస్తుంది. ఇది అందరికీ సంబంధించిన రీడింగ్ కాబట్టి చాలామంది పీపుల్స్ ఉంటారు. ఆ పీపుల్స్ అందరికీ సంబంధించిన రీడింగ్స్ ఇవి. కాబట్టి మేము యూనివర్స్ గ్రాటిట్యూడ్ చేసుకొని చెప్పాలి, అందుకే చూసే వ్యూయర్స్ అని చెప్తున్నాము. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే, చూసే వ్యూయర్స్కి ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం. యూనివర్స్ గ్రాటిట్యూడ్ మీరైతే యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి. చూసే వ్యూయర్స్కి ఈ వారం ఎలా ఉండబోతుంది చెప్పండి యూనివర్స్. సెప్టెంబర్ మంత్ ఫస్ట్ నుంచి ఫస్ట్ వీక్ ఎలా ఉంటుంది? చూసే వ్యూయర్స్కి ఎవరికైనా సరే సెప్టెంబర్ మంత్ ఫస్ట్ వీక్ ఎలా ఉంటుందో చెప్పండి యూనివర్స్. గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్. One, ఇంటిమసీ 5 కార్డ్స్తోనే చెప్తానండి ఈరోజు. చూడండి, ఎస్ మీకు ఇప్పటి వరకు దేని గురించి అయితే పెయిన్ అనుభవిస్తున్నారో, అది లవబుల్ అవ్వచ్చు, లేదు అంటే మీరు ఏదైనా ఒక జాబ్ ఆఫర్ గురించి అయినా అవ్వచ్చు, లేదు అంటే డబ్బుల విషయంలో ఎవరి గురించి అయినా స్ట్రగుల్ పడవచ్చు, ఇంకేదైనా, లేదు అంటే ఫ్యామిలీ ఇష్యూస్ అవ్వచ్చు, హెల్త్ ఇష్యూస్ అవ్వచ్చు, ఏ ప్రాబ్లమ్స్ అయినా సరే ఇప్పటి వరకు మీకు చాలా పెయిన్ఫుల్ ఇవ్వచ్చును, కానీ ఆ పెయిన్ అనేది ఇక్కడి నుంచి మీకు ఉండదు. ఈ రోజు నుంచి కూడా అంటే మీకు ఈ వీక్ ఎలా ఉంటుంది అంటే, చాలా అదృష్టమైనది మీ వైపే ఉంటుంది, మీకు అనుకూలంగానే ఉంటుంది అని అయితే ఇక్కడ యూనివర్స్ చెప్తున్నారు. పేషెన్స్, దేనికైనా ఓపిక అనేది అవసరం, సమయం అనేది రావాలి, దాని గురించి వేచి ఉంటేనే మీకు దక్కుతుంది, ఓపిక లేనిదే ఏమీ దక్కదు అని అయితే ఏంజల్స్ చెప్తున్నారండి. నెక్స్ట్ ఏంటంటే, జస్ట్ ఏ ఫ్యూ మోర్ మంత్స్, కొన్ని నెలలు మీరు ఓపిక పడితేనే, కొన్ని సంవత్సరాలు ఓపిక పడినా, కొన్ని నెలలు ఓపిక పడినా, కొంత సమయం ఓపిక పడినా, మీకు సమయం అనేది మీకు ఆ తర్వాత ఓపిక పడిన తర్వాత మీ ఓపికను గెలిచే సరైన సమయం అనేది వస్తుంది. అన్ని రోజులు ఒకేలా ఉండవు. ఈ రోజు ఎదుటి వాళ్ళది అవ్వచ్చు, రేపటి రోజు మీది అవ్వచ్చు అని అయితే యూనివర్స్ చెప్తున్నారు ఇక్కడ. అది దానికి ఓపిక అవసరం, ఇగో కాదు అని అయితే. నెక్స్ట్, సెక్షువాలిటీ, సమ్వన్ ఈజ్ స్టిల్ ఫిగరింగ్ దెమ్సెల్వ్స్ అవుట్. అంటే సెక్షువాలిటీ అంటే ఇక్కడ రాంగ్ ఇన్ఫర్మేషన్ కాదు, మీరు మీ లైఫ్ అంటే మీ హెల్త్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి, మీ అందాన్ని
ఫిజికల్గా మెంటల్గా అన్ని విషయాల్లో కూడా మీరు గ్రోత్ అవ్వాలి. అలా అయితేనే చాలా బాగుంటుంది. మీ లైఫ్ అనేది గుడ్ టైమ్గా స్టార్ట్ అవుతుంది. ఈ వారం నుంచి కూడా మీరు మీ ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ అన్ని విషయాల్లో కూడా హీల్ అయ్యి మీరు అన్ని విషయాల మీద కేరింగ్ తీసుకుంటారు. కంపల్సరిగా కేర్ అనేది జరుగుతుంది. జరిగిన తర్వాత మీకు చాలా మైండ్ పీస్ఫుల్ అనేది ఇస్తుంది అని అయితే చెప్తున్నారు. ఇంటిమసీ, సెక్షువల్ కెమిస్ట్రీ రిమైన్సింగ్ అంటే మీరు అన్ని విషయాల్లో కూడా చాలా హ్యాపీగా ఉంటారు. మీకు కావాల్సిన జాబ్ విషయంలోనైనా లేదు హెల్త్ ఇష్యూస్ అయినా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక మాట ఏంటంటే మీరు మనిషి అంటే మీ మనిషి వ్యక్తిత్వం పరంగా నెక్స్ట్ ఏంటంటే శారీరక పరంగా అందాన్ని మీలో మీరు ఎలా అంటే మీ అందాన్ని మీరు ఊహించుకునే విధంగా తయారు చేసుకుంటారు. కమ్యూనికేషన్, మీరు దేని గురించి అయితే ఆలోచిస్తున్నారో, దేని గురించి అయితే ఎప్పటి వరకు పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఎదుర్కొంటున్నారో ఆ విషయం పరంగా మీకు కమ్యూనికేషన్ అనేది వస్తుంది. మీకు వ్యక్తులు క్షమించి మీ వైపుకు వచ్చి మీతో మాట్లాడడం, మెసేజెస్ చేయడం, కాల్ చేయడం, నెక్స్ట్ వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పడం, ప్రతి విషయాన్ని మీతో షేర్ చేసుకోవడం ఇలాంటివన్నీ చేస్తారు. లేదు ఒక వర్క్ విషయంలోనైనా సరే మీరు మీకు వర్క్ విషయంలో ఎవరి వల్ల స్ట్రగుల్స్ అవుతున్నాయో వాళ్ళే మీతో మాట్లాడడం, మీకు కమ్యూనికేట్ అవ్వడం చేస్తారు అని అయితే యూనివర్స్ ఇక్కడ చెప్తున్నారు. ఎస్ అని ఎందుకన్నారు చెప్పండి యూనివర్స్. ఎస్ అని ఎందుకన్నారు? ఎస్ అని ఎందుకన్నారు చెప్పండి యూనివర్స్. ఎస్ అని ఎందుకన్నారు? ఎస్ అని ఎందుకన్నారు చెప్పండి యూనివర్స్. ఎస్ అని ఎందుకన్నారు చెప్పండి యూనివర్స్. ఎస్ అని ఎందుకన్నారు చెప్పండి యూనివర్స్. గ్రాటిట్యూడ్ ఎస్ అని ఎందుకన్నారు? పేషెన్స్ అని ఎందుకన్నారు చెప్పండి యూనివర్స్. పేషెన్స్ అని ఎందుకన్నారు చెప్పండి యూనివర్స్. గ్రాటిట్యూడ్ పేషెన్స్ అని ఎందుకన్నారు చెప్పండి యూనివర్స్. సెక్షువల్లీ అని ఎందుకన్నారు చెప్పండి యూనివర్స్. సెక్షువల్లీ అని ఎందుకన్నారు చెప్పండి యూనివర్స్. ఇంటిమసీ అని ఎందుకన్నారు చెప్పండి యూనివర్స్. ఇంటిమసీ అని ఎందుకన్నారు చెప్పండి యూనివర్స్. కమ్యూనికేట్ అని ఎందుకన్నారు చెప్పండి యూనివర్స్. కమ్యూనికేట్ అని ఎందుకన్నారు చెప్పండి యూనివర్స్. కమ్యూనికేట్ అని ఎందుకన్నారు. చూడండి, గుడ్ టైం అంటే మీరు ఇంతవరకు వాళ్ళకి అడగడం మొదలు పెట్టారు. ఎవరికైతే మీరు ఇంతవరకు కూడా మీరు అడిగారో వాళ్ళకి రీబ్యాక్గా మీరేంటంటే హెల్పింగ్ చేయడానికి ట్రై చేస్తారు. మీరు కెరియర్ ఫోకస్గా, మనీ ఫోకస్గా ఏజ్ అయితే జాబ్ చేస్తున్నారో, ఏ జాబ్లో అయితే ఇబ్బందులు పడ్డారో ఇంతవరకు కూడా ఆ జాబ్లోనే మళ్ళీ రీస్టార్ట్ చేసి చాలా హ్యాపీగా ఆ జాబ్ని హీలింగ్లో పెట్టుకొని హార్డ్ వర్క్ చేస్తారు. మీ దగ్గరికి వ్యక్తులు హెల్పింగ్కి వస్తే వాళ్ళకి హెల్ప్ కూడా చేస్తారు, సహాయం చేస్తారు. నెక్స్ట్ ఏంటంటే మీరు కెరియర్ని నెక్స్ట్ సమాజాన్ని రెండింటిని కూడా బ్యాలెన్సింగ్లో ఉంచుతారు. ఇక్కడైతే యూనివర్స్ అదే చెప్తున్నారు. మీరు ప్రతిదాన్ని హీలింగ్లో ఉంటారు ఇంకా ఈ వీక్లో. నెక్స్ట్ పేషెన్స్, ఓపికగా దేనికోసమైనా ఎదురు చూసినట్లుగా అయితే మీకు ఖచ్చితంగా దక్కుతుంది. ఓపికగా ఎదురు చూడాలి. ఇమ్మెచ్యూర్గా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎదురు చూడకూడదు.
ఇది చాలా పేషెన్స్ అనేది ఉండాలి. పేషెన్స్తో ఎదురు చూసినట్లుగా అయితే మీకు ప్రతిదీ దక్కుతుంది. మీకు కావాల్సినవి ఏమేమి ఉన్నాయో అవన్నీ దక్కుతుంది కొన్ని నెలల్లో. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు గాబరా పడొద్దని ఇక్కడ ఏంజల్స్ అయితే చెప్తున్నారు. సెక్షువాలిటీ, దేని గురించి అయితే మీరు ఇప్పటి వరకు ఆలోచించి స్ట్రగుల్ అయ్యారో వాళ్ళంతట వాళ్ళే మీ గురించి ఆలోచించి ఏ వర్క్ గురించి అయితే మీరు ఆ స్ట్రగుల్ అయితే ఆ వర్క్ కూడా మీకు అనుకూలంగా వచ్చి మీరే ఆ వర్క్లో స్టార్గా ఉంటారు అని అయితే ఏంజల్స్ చెప్తున్నారు. నెక్స్ట్ ఏంటంటే పర్సన్ ఇష్యూలోని ఇన్ కేస్ ఏమైనా ఇప్పటి వరకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళంతట వాళ్ళుగా వాళ్ళలోని వాళ్ళే బాధపడుతూ మిమ్మల్ని ఒక స్టార్గా చూసి ఎన్ని స్టార్స్ ఉండేటప్పటికీ మీరే మెయిన్ స్టార్గా చూసి వాళ్ళు వస్తారు, మీతో దగ్గర ఉంటారు, మీతోనే ఉంటారు, చాలా హ్యాపీగా మీ దగ్గర చూస్తారు, వాళ్ళకి వెలుగుని మీరే ఇచ్చిన వాళ్ళు అవుతున్నారు అని అయితే చెప్తున్నారు. స్ట్రెంగ్త్, ఇంటిమసీ, సెక్షువల్ కెమిస్ట్రీ రిమైన్సింగ్. మీకు ఇక్కడి నుంచి బలమైన బలహీనత అయినా సరే మీరు అంటే జాబ్ గురించి ఆలోచించేవారు జాబ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే మీరు ఇక్కడ ఎక్కువగా వాటిని ప్రేమించినట్లయితే అంటే ఇష్టపడినట్లుగా అయితే మీకు అదే బలంగా మారుతుంది, అదే మీ బలం, అదే మీ బలహీనతగా ఉంటుంది అని అయితే ఇక్కడ యూనివర్స్ చెప్తున్నారు. ఇక్కడ చూసారా, సింహాన్ని పట్టుకొని ఆ వ్యక్తి ఉన్నాడు అంటే ఎంతటి బలవంతుడో ఆలోచించండి. ఇన్ఫినిటీగా ఉంటుంది, వీళ్ళ బలం అనేది అనంతంగా ఉంటుంది. వాళ్ళ బలం ఎంత అనంతంగా ఉంటుందో బలహీనత కూడా అంత డౌన్లోనే ఉంటుంది అని అయితే ఇక్కడ యూనివర్స్ చెప్తున్నారు. నెక్స్ట్ కమ్యూనికేషన్, మీరు దేని గురించి అయితే వెయిట్ చేస్తున్నారో కమ్యూనికేషన్ మీరు అవుతారు ఖచ్చితంగా. వాళ్ళు మీ దగ్గరకి వచ్చి మాట్లాడతారు. జాబ్ పరంగానైనా మీకు కమ్యూనికేషన్ వస్తుంది. జాబ్ అయితే జాబ్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అయితే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ అయితే హెల్త్ ఇష్యూస్, దేని పరంగానైనా సరే మీకు కమ్యూనికేషన్ ఖచ్చితంగా ఈ వారంలో వస్తుంది. మీతో మాట్లాడడం జరుగుతుంది, ప్రోగ్రెస్ అనేది వస్తుంది, లైఫ్ టైం కమిట్మెంట్తో వస్తుంది. ఇది ఈ వారం జరగబోయే ఇన్సిడెంట్స్.